తెలుగులో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షో మరొక సీజన్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చేస్తోంది. ఆడియన్స్ ఎదురు చూస్తున్న సీజన్ 8 వచ్చే వారం నుంచి సందడి చేయబోతోంది. ఇప్పటికే సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి 7 గంటలకి షో స్టార్ట్ అవుతుందని అధికారికంగా ప్రకటన చేశారు. దాంతో హౌస్ లో కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చే సెలబ్రిటీస్ ఎవరా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఒక స్టార్ కామెడియన్ పేరు వినిపిస్తోంది. అతను మరెవరో కాదు, ఈ నగరానికి ఏమయ్యింది సినిమాలో కౌశిక్ క్యారెక్టర్ లో నటించిన అభినవ్ గోమాటం. ఈ మూవీ తర్వాత మళ్ళీ రావా, పలక్నామా, దాస్ సినిమా, అలాగే సీత సినిమా, నీకు మాత్రమే చెప్తా, రంగ్ దే, ఇచట వాహనాలు నిలుపరాదు, శ్యామ్ సింగ్ రాయ్, సెహరి, విరపాక్ష, గాంధీవదారి అర్జున, స్పై, మిస్ శెట్టి, మిస్టర్ పోలీస్ శెట్టి వంటి సినిమాల్లో నటించారు. ఈ ఏడాది హీరోగా మరి అభినవ్ గోమటం కిస్ మస్త్ మస్త్ షేడ్స్ ఉన్నాయిరా సినిమాలో నటించాడు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు అందుకోలేకపోయాయి. అలాగే సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ మై డియర్ దొంగ ఓటీటీ మూవీలో నటించారు. అభినవ్ గోమటం కామెడీ టైమింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అతను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే మాత్రం షోకి మంచి టీఆర్పీ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఉల్టా పుల్టా అంటూ కొత్త తరహాలో కాన్సెప్ట్ తో వచ్చిన సీజన్ 7 ప్రేక్షకులకి నిజంగానే కొత్త వినోదాన్ని అందించింది. ఈ సీజన్ కూడా సరికొత్తగా ఉండేలా బిగ్ బాస్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా అన్నపూర్ణ స్టూడియో పరిసరాలలో చర్చ నడుస్తోంది. అన్లిమిటెడ్ ఫన్ ఫైట్ అనే కాన్సెప్ట్ తో సీజన్ 8 స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఇటీవలే విడుదల చేసిన ప్రోమోలో జీని గెటప్ లో నాగార్జున ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు, ఒక్కసారి ఫన్ ట్విస్ట్లకి లిమిటే లేదని హింట్ ఇచ్చేస్తారు. ఏం కోరినా లిమిట్ లేకుండా ఇస్తాను అంటూనే అడిగే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి అని కింగ్ పెట్టిన కండిషన్ కి ఎక్కడో తేడా కొడుతోంది. సీజన్ 8 తెలుగులో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరా అన్న దానిపై సస్పెన్స్ ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు నిర్వాహకులు. గత సీజన్ లో అందరూ కాకపోయినా కనీసం 1-2 పేర్లైనా బయటికి వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఆ ఛాన్స్ ను ఇవ్వదలుచుకున్నట్లుగా కనిపించడం లేదు. రోజులు గడిచే కొద్దీ కొత్త కొత్త పేర్లు ఈ లిస్ట్ లోకి చేరిపోతూ ఉండడంతో ఆడియన్స్ లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే కంటెస్టెంట్స్ ని సిద్ధం చేశారని, సడన్ గా అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు యూట్యూబర్లు చెబుతున్నారు. మరికొందరు బిగ్ బాస్ లాంచింగ్ రోజు డైరెక్ట్ గా హౌస్ లోనే ఈ సీజన్ కంటెస్టెంట్స్ ని చూపిస్తారని చెబుతున్నారు. మరి సినిమాల్లో బిజీగా ఉన్న అభినవ్ గోమటం బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది చూడాలి. అతను వస్తే కనుక స్టార్ సెలబ్రిటీ హౌస్ లో ఉన్నట్టు అనే భావన కలుగుతుంది. దాంతో టీఆర్పీ కూడా పెరిగే అవకాశం ఉంది. మరి సోషల్ మీడియాలో వస్తున్నట్టు వార్తల ప్రకారం అతను వస్తాడా లేదా అన్నది చూడాలి.